హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ద ఎస్వి ఫార్మ్స్. ఈ వీడియో వచ్చేసి ఇవాళ గెలిచే రంగులు 2 డేస్ విన్నింగ్ కలర్ మీద చేస్తున్నాము. మీరు ఏదైనా కానీ కోడి పందాలు ఆడుకోవాలనుకుంటే జాగ్రత్తగా ఆడుకోండి. ఇది ఒక వ్యసనం కింద లేకుండా మనకు సంప్రదాయం ప్రకారం ఆడుకునేట్టు చూసుకోండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీకు నచ్చితే షేర్ చేయండి. డిస్క్లైమర్: నో బర్డ్స్ హార్మ్ ఇన్ దిస్ వీడియో. ఈ వీడియోలో ఏ పక్షికి కానీ ఎటువంటి జంతువులకు కానీ హాని అయితే తలపెట్టేది లేదు. ఓన్లీ మన పురాతన శాస్త్రం గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఎటువంటి జూదాలను ఎంకరేజ్ చేయము. ఇక ఇవాళ రోజంతా చూసుకున్నట్లయితే రాజ్యంగా పింగళి సేతువ ఉంటుంది. అలాగే నిర్జీవ్ వచ్చేసి మనకు కాకి ఉంటుంది. సో సేతువ బాగా విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇవాళ. సో కాకి మాత్రం చూసుకుని వేసుకోవాలి. చాలా జాగ్రత్తగా కాకి నిర్జీవిలో ఉంటుంది ఇవాళ. ఇక మన నక్షత్ర ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మనకు 2:50 వరకు ఉత్తరా నక్షత్రం ఉంటుంది. దానిలో గెలిచే రంగులు అక్కడ లిస్ట్ ఇచ్చాను, చూసుకోండి. అలాగే 2:50 నుంచి వచ్చేసి హస్త నక్షత్రము, ఇక్కడ కూడా మీకు లిస్ట్ ఇచ్చాను. అన్నీ చెప్పుకుంటా పోతే మనకు వచ్చేసి టైం సరిపోదు, ఎక్కువ వీడియో లెంత్ అవుతుంది. కాబట్టి మీరు పాస్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక మొదటి జాము ఇవాళ కొద్దిగా వీడియో అప్లోడ్ అవ్వడం లేట్ అయింది. సో కాబట్టి మనకు మొదటి జాము కూడా మీకు లిస్ట్ ఇచ్చాను ఏదనేసి. అది అయిపోయింది కాబట్టి దీంతో పెద్ద మనకు ఉపయోగం ఉండకపోవచ్చు. కొద్దిగా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, నన్ను క్షమించాలి మన వాళ్ళు. ఇక వచ్చేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇక నుంచి రోజు మన అయితే కుక్కుడు శాస్త్రం వీడియోలో మేము అప్లోడ్ చేస్తే ట్రై చేస్తాం. ఇక రెండవ జాబ్ చూసుకున్నట్లయితే 8:25 నుంచి 11:10 వరకు ఉంటుంది. దీంట్లో ముసుగు రంగు వచ్చేసి కాకి. ఓకేనా. గెలుపు వచ్చేసి ఈ జామ్లో కాకి, కాకిడేగ పింగళ. ఓటమి వచ్చేసి కోడి, నెమలి, పింగళ. సో ఈ రంగులు వచ్చేసి మీరు మిక్సింగ్లో ఉన్నప్పుడు కొంచెం చూసుకొని ఆడుకోవాలి. ఏది ఎప్పుడు జరుగుతుంది అనేసి కొంచెం అయితే మీరు చూసుకొని ఆడుకోండి. వ్యసనం లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మూడవ జాము 10:41 నుంచి 1:05 వరకు ఉంటుంది. ఇక్కడ ముసుగు రంగు వచ్చేసి పింగళి లేదా సీతువ. ఇక్కడ పింగళి లేదా సీతువ వచ్చేసి ఖచ్చితంగా గెలుస్తుంది ఈ జాములో. ఓకేనా. కాబట్టి మీరు సీతువ, పింగళి గెలిచే రంగులు ఈ జామ్లో. అలాగే నెమిలి, పసిమిగల సీతువ కూడా గెలుస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఓడే రంగులు చూసుకున్నట్లయితే కాకి, కోడి, డేగ. అంటే కోడి కాకి కానీ కోడి డేగ కానీ ఇవి ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. కాబట్టి మీరు రంగులు చూసుకొని వేసుకోండి. ముసుగు రంగు అయితే సీతువ పెట్టుకోండి, చూపులకైతే కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఓకేనా. ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు 4వ జాము. ఇది 1:06 నుంచి 3:45 వరకు ఉంటుంది. ఇక్కడ ముసుగు రంగు వచ్చేసి డేగ బాగా పనిచేస్తుంది, కోడి డేగ కూడా పనిచేస్తుంది. ఓకేనా. డేగ అయితే ముసుగు రంగు పెట్టుకోవచ్చు. గెలిచే రంగులు వచ్చేసి డేగ, కోడి డేగ, నెమిలి డేగ. అంటే ఎర్ర నెమిలి కానీ ఇవి కంటే బాగా పనిచేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఓడే రంగులు వచ్చేసి మనకు కాకి, సీతువ, పింగళి, నెమిలి. ఇక్కడ రోజంతా సీతువ రాజ్యంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా గెలిచే ఛాన్సెస్ అయితే కొన్ని ఉంటాయి. బట్ మనం లిస్ట్ ప్రకారం యాజ్ పర్ బుక్ మనం సీతువ కూడా అక్కడ ఓడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి 50-50 ఛాన్సెస్ సీతువకి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చివరి జాము 5వ జాము 3:46 నుండి 6:10 వరకు. ఇక్కడ గెలిచే రంగులు వచ్చేసి ముసుగు రంగు వచ్చేసి కాకి, నెమిలి. గెలుపు వచ్చేసి నెమిలి గెలుస్తుంది. కాకి నెమిలి, కోడి నెమిలి, నెమిలి కక్కర ఇవన్నీ గెలుస్తాయి. నెక్స్ట్ ఓటమి రంగులు చూసుకున్నట్టయితే డేగ, పింగళి, కోడి ఇవైతే మ్యాక్సిమం ఓడతాయి. పింగళి వచ్చేసి రోజంతా రాజ్యం ఉంది కాబట్టి కొంచెం చూసుకొని పెట్టుకోవాలి దాని మీద. ఓకేనా. కాబట్టి మనము రంగు ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా రంగు ఎంచుకోండి. తర్వాత ఆ రంగుకు తగ్గట్టుగా మీరు ఆట ఆడుకోండి. ఓకేనా. ఈ వీడియోలో మనం ఎటువంటి జూదాన్ని కూడా ఎంకరేజ్ చేయలేదు. ఓన్లీ మనం కుక్కుడు శాస్త్రం మనం ఏదైతే బుక్ ఉందో ఆ బుక్లో నుంచి ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసి ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే మీరు కన్నా మన ఛానల్లో మీ కోళ్ళు కన్నా అమ్మాలి అనుకున్నా, కొనాలి మీరు కోళ్ళు కొనాలనుకున్నా మన వాట్సాప్ ఛానల్ లింక్ బయోలో ఇచ్చాను, డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు మంచి ధరలో ఆ కోళ్ళు కొనుక్కోవచ్చు. అలాగే మీ కోళ్ళు కూడా మంచి రేటుకి అమ్ముకోవచ్చు. ఓకేనా. ప్రతి ఒక్కరూ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దీన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకు కూడా సపోర్ట్ ఇవ్వండి. ప్రతిరోజు కూడా మన వీడియోలు ఇక నుంచి కుక్కుడు శాస్త్రానికి సంబంధించిన వీడియోలు అయితే మనం చేసేదానికి ట్రై చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఇది గమనించుకోవాలి. మా అడ్రస్ చూసినట్లయితే ఎస్పీ ఫార్మ్స్ రాయచోటి. మాకు పేరు భీమవరం బ్రీడ్ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున
ధన్యవాదాలు తెలుపుతూ మనము ఇవాల్టి ఈ కుక్కుడు శాస్త్ర వీడియోని మనం ముగించుకుందాం. ఇక ఫైనల్‌గా మీకు చెప్పేదేమంటే ఏదైనా గాని జాగ్రత్తగా చూసుకోండి. వ్యసనానికి లోను కావద్దండి. ప్రతి ఒక్కరూ వ్యసనానికి లోను కాకుండా జాగ్రత్తగా ఆడుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ బై.